సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క మొబైల్లో కంపల్సరీగా మనకు డిఫాల్ట్గా క్రోమ్ బ్రౌజర్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ క్రోమ్ బ్రౌజర్తో మనం దాదాపుగా మన యొక్క మొబైల్ యొక్క బ్యాటరీని 70% వరకు మనం సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 5 సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఏ విధంగా చేసుకొని మన యొక్క బ్యాటరీని మనం హెవీ రేంజ్లో సేవ్ చేసుకోవాలని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉండే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు హోమ్ సెక్షన్లో ఈ విధంగా అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడనే మీకు 3 డాట్ ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు సింపుల్గా దానిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మనకు సెట్టింగ్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. వన్స్ మనం సెట్టింగ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి మెయిల్ ఐడి మనకి ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే మనం లాగిన్ అయి ఉంటాం కాబట్టి సింపుల్గా దాంట్లో క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క హిస్టరీ ట్యాబ్ కావచ్చు, బుక్ మార్క్ కావచ్చు, రిగార్డింగ్ లిస్ట్ కావచ్చు, మన యొక్క అడ్రస్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, ఇవన్నీ వేస్ట్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు దీనివల్ల మనకు బ్యాటరీ టూ మచ్ కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క సెట్టింగ్ని ఇక్కడ నుంచి ఆఫ్ అయితే చేసుకొని, కొన్ని మొబైల్లో మీకు డైరెక్ట్ సింక్ అనే పేరుతో ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా ఆ సింక్ ఆప్షన్ అయినా ఈ ఆప్షన్ రెండు ఒకటే అన్నమాట. అలాంటప్పుడు ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి మీరు ఆఫ్ అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. దీని ద్వారా దాదాపుగా మనకు 30% బ్యాటరీ అయితే సేవ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. వన్స్ మీరు ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ మనకు సెకండ్ వన్ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మనము ఒక్కొక్కసారి నైట్ టైం మనం పడుకున్నప్పుడు నార్మల్గా మనం తెల్లారి లేచే వరకు రకరకాల నోటిఫికేషన్తో మన యొక్క నోటిఫికేషన్ బార్ టూ మచ్గా మనకు నిండిపోతూ ఉంటుందన్నమాట. దానివల్ల కూడా మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే డ్రైన్ కావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ మీకు నోటిఫికేషన్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీని మనం క్లిక్ అయితే చేసుకోండి. ఇది డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్నైతే మనం సైట్స్లో లాగిన్ అవుతామో ప్రతి ఒక్క సైట్స్ యొక్క డాటా మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ మనకు వస్తుంటాయి. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని ఆఫ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు మెల్లగా బ్యాక్ అయితే వచ్చేయండి. దీనివల్ల మనకు పెద్ద ఫరకేం పడదు. కాకపోతే మనకు బ్యాటరీ టూ మచ్గా సేవ్ అయితే కావడం జరుగుతుంది. దరాఫ్టర్ మెల్లగా ఇక్కడనే మీరు నోటిఫికేషన్ కిందనే మనకి ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. దాని పేరు వచ్చేసి థీమ్ అనమాట. దీని ద్వారా మనకు టోటల్ బ్యాటరీ సేవ్ అవుతుంది అనమాట. నార్మల్గా అయితే డిఫాల్ట్గా మనకు సిస్టమ్ డిఫాల్ట్ అయితే ఉంటుందన్నమాట థీమ్. అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు లైట్ పైన సెట్ చేసుకోవద్దు. ఇక్కడ నుంచి మీరు డార్క్ మోడ్ పైన సెటప్ అయితే చేసుకోండి. మనం సెటప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి ఏం చేయొద్దు. 100% దీని ద్వారా మనకు దాదాపుగా 70% బ్యాటరీ బ్యాకప్ అయితే 100% సేవ్ కావడం జరుగుతుంది. దరాఫ్టర్ ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి నేను లైట్ థీమ్ పైన అప్లై అయితే చేస్తున్నాను. దరాఫ్టర్ మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని ఈ విధంగా హోల్డ్ చేసి ట్యాప్ చేసి అయితే పట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఐ బటన్ ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దానిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు బ్యాటరీ సేవ్ కావాలి కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు డేటా యూసేజ్ పేరుతో మనకు ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా టూ మచ్గా డేటా కన్జ్యూమ్ అవుతుంటుంది కాబట్టి టూ మచ్గా మన యొక్క బ్యాటరీ కూడా డ్రైన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ డేటా ఆప్షన్ కింద మీకు కనిపిస్తుంటుంది అనమాట. డిఫాల్ట్గా ఇది ఆఫ్ అయి ఉంటుంది అనమాట. సింపుల్గా దీన్ని ఆన్ అయితే చేసుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో మనం ఏం యూజ్ చేసుకున్నా మనకు క్రోమ్ బ్రౌజర్ 0% ఇక్కడ నుంచి మన యొక్క బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేయడం జరగదు. కాబట్టి ఈ విధంగా ఈ టాప్ 5 సెట్టింగ్ చేసుకొని మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీని నెక్స్ట్ లెవెల్లో మీరు సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.